సో కొత్త టు డూని క్రియేట్ చేసినప్పుడు దాంట్లో ఐడి ఎలా పెట్టాలి అనేది మనం తెలుసుకున్నాం కదా లాస్ట్ వీడియోలో. UUID v4ని కాల్ చేయగానే మనకి ఎప్పటికప్పుడు కొత్త ఐడి జనరేట్ అవుతుంది. ఆ ఐడి కాస్త మనకి ఈ ఐడిగా పెడుతుంది. అప్పుడు అలా వచ్చిన వాల్యూస్ని మనం మ్యాప్ చేస్తామన్నమాట. సో ఒక UL తీసుకుని ఆ ULలో todos.map అని అంటే మనకి ఒక్కొక్క ఐడి క్రియేట్ అవుతుంది. మొత్తం రాస్తాను, ఆటో జనరేట్ అయిపోయింది ఇది. సో దీంట్లో todos.map of todos అనగానే ఇప్పుడు మనకి ఒక్కొక్క టు డూ పాస్ అయితే ఒక్కొక్క LIలో మనము ఆ టు డూ టైటిల్ని మనం యూజ్ చేద్దాం. todo.title. సో ఇప్పుడు నా అవుట్పుట్ కనుక చూసుకున్నట్లయితే ఎట్లా వస్తుందో చూడండి. సో హియర్ ఈజ్ మై అప్లికేషన్. సో కొత్త టు డూస్ని యాడ్ చేస్తున్నాను. ప్లే టెన్నిస్. ఇక్కడ ఏమైంది, యాడ్ టు డూ అన్న తర్వాత కూడా నాకు అవుట్పుట్ రాలేదు. సో లెట్ మీ చెక్అవుట్ వాట్స్ ద ప్రాబ్లమ్. సో టు డూస్ ఇక్కడ నేను 2 మిస్టేక్స్ చేశాను. ఒకటి, సర్వర్ని కొత్త NPM ఇన్స్టాల్ చేసిన తర్వాత, కొత్త మాడ్యూల్ ఇన్స్టాల్ చేసిన తర్వాత రీస్టార్ట్ చేయలేదు. రెండోది, ఇక్కడ యాడ్ని కాల్ చేయలేదు, అదే మన యాడ్ టు డూ ఫంక్షన్ని కాల్ చేయలేదు. ఇంకొక మిస్టేక్ కూడా చేశానండి. అది కూడా ఏంటంటే రిటర్న్లో నేను పెట్టలేదు. సో ఓన్లీ రిటర్న్ స్టేట్మెంట్ లేకుండా రాసేసాను. సో దీస్ ఆర్ ద మిస్టేక్స్ ఐ హ్యావ్ డన్ రైట్ నౌ. ఇప్పుడు కనుక నేను ఏదైనా కొత్తది రాసే ప్లే ఫుట్బాల్, యాడ్ టు డూ అనగానే ప్లే ఫుట్బాల్ అయిపోతుంది. అట్లాగే న్యూ బైక్ అన్నాను అని అంటే న్యూ బైక్ యాడ్ అవుతుంది. సో ఎన్ని మనము టు డూస్ యాడ్ చేసుకోవాలంటే అన్ని టు డూస్ యాడ్ చేసుకోవచ్చు. బట్ స్టిల్ ద ఎర్రర్ ఎగ్జిస్ట్స్. ఏంటది, కీ ఈజ్ నాట్ దేర్ అని చెప్పేసి ఎర్రర్ వస్తుంది, వార్నింగ్ వస్తుంది కదా. దాన్ని కూడా మరి సెట్ చేయాలి కదా మనం. ఇక్కడ కీ ఈజ్ ఈక్వల్ టు todo.id. సో ఇప్పుడు మనకు ఆ వార్నింగ్ లేకుండా చక్కగా మనకి మన అప్లికేషన్ లాంచ్ అయిపోయింది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ఇలా పెట్టడం వల్ల లాభం ఏంటి, వాట్ ఈస్ ద బెనిఫిట్? ఇప్పుడు కొత్త ఐడిని క్రియేట్ చేసుకోవడం వల్ల యూజ్ ఏంటి, ఒకవేళ ఇలా చేయకపోతే ఏమవుతుంది అనే దాని గురించి చెప్పాను కదా. ఓన్లీ ఇండెక్సింగ్ కనుక వాడుకుంటే ఏమవుతుంది అని చెప్పాను కదా. ఎగ్జాక్ట్లీ దానికోసం మనం రీఫ్యాక్టరింగ్ అంటే ఏంటో అర్థం చేసుకోవాలి. మన సిరీస్లో రీఫ్యాక్టరింగ్ వీడియోస్ కూడా ఉన్నాయి, అది చూడండి. నెక్స్ట్ వీడియోలో డైరెక్ట్గా రీఫ్యాక్టరింగ్ చేస్తూ నార్మల్గా ఈ ఐడి అంటే ఇండెక్స్ని వాడుకుని నేను కనుక డిలీట్ అప్డేట్ కనుక చేస్తే ఏ విధమైన ప్రాబ్లమ్స్ వస్తాయో నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో ఈ వీడియోలో జస్ట్ ఐడిని యూజ్ చేయడం ఎట్లా, దాన్ని UUID v4 ద్వారా ఎలా తెచ్చుకున్నాను అనేది చూపించాను. నెక్స్ట్ వీడియోలో మీకు రీఫ్యాక్టర్ చేసి దాంతో వచ్చే ప్రాబ్లమ్స్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.